నడుం నొప్పి వచ్చిన తర్వాత అక్యూట్ ఫేజ్‌లో ఎవరికైనా ఒక డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో ఉన్నటువంటి కింద పడిపోయిన వస్తువుని అందుకుందామని సడెన్‌గా వంగున్నాడు. వంగుని లేచేటప్పుడు నడుంలో డిస్క్ అన్నది కొద్దిగా దెబ్బతిన్నది. అక్యూట్ పెయిన్ వచ్చింది. కదలలేడు, మెదలలేడు. కానీ బాత్రూమ్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఏదో చేయాలి అంటే నొప్పి ఎక్కువ అవుతుందేమో అని చెప్పి డాక్టర్లు ఆ టైంలో బెల్ట్ వాడమని చెప్తారు. అప్పుడు బెల్ట్ వాడడం వల్ల ఏంటవుతుంది? కొద్దిగా ప్రొటెక్షన్ వచ్చి నొప్పి తగ్గినట్టు ఉంటుంది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే పేషెంట్స్ ఏం చేస్తారు అంటే రోగులు ఏం చేస్తారంటే ఈ బెల్ట్‌ని ఇంక ఎప్పటికీ వాడుతూనే ఉంటారు. ఈ బెల్ట్ వాడడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. అది అవసరమైనంత వరకు డాక్టర్ చెప్పినంత మేరే అన్ని రోజులే వాడి తర్వాత దాన్ని వీలైనంత తొందరగా వదిలిపెట్టేయాలి. డాక్టర్ గారు నాకు చెప్పారు కదా అని చెప్పి మీరు ఇంకోళ్ళకి ఇదిగో బెల్ట్ వాడుకోండి అని అడ్వైస్ కూడా చెప్పకూడదు. ఎందుకని అంటే ఈ బెల్ట్ వాడడం వల్ల నడుంలో ఉండే కండరాలు, పొట్టలో ఉండే కండరాలు అన్నవి వీకెన్ అవుతాయి, నీరసించిపోతాయి. సో దాంతో ఏంటంటే కొన్ని రోజులు అలాగా బెల్ట్ వాడి తర్వాత వాడికి బెల్ట్ లేకుండా వాడు నుంచోలేడు, కూర్చోలేడు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వాడి మజిల్స్ అన్నీ వీకెన్ అయిపోయాయి. అందువల్ల బెల్ట్ ఎప్పటికీ వాడడం అన్నది అస్సలు ఎవరికీ ఎంకరేజ్ చేయకూడదు. అడ్వైజ్ కూడా చేయము. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.